హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. ఇటీవల తెలంగాణ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జితేందర్. ఇతను ఏపీ క్యాడర్కి చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన స్వస్థలం పంజాబ్లోని జలంధర్. ఇతను రవిగుప్తా స్థానంలో నియమితులయ్యారు. బిమ్స్టెక్ అంతర్జాతీయ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? జూలై 11-12న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఇది 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. ఇందులోని సభ్య దేశాలు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఇది 1997 జూన్ 6న ఏర్పడింది. ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి అభిలాష్ రావత్. ఈయనకు ఐఎంఓ అవార్డు దక్కింది. హుతీ రెబల్స్ వారు మార్లిన్ రువాండా అనే నౌకపై దాడి చేశారు. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. రావత్ ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నౌకను కాపాడారు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని ఎవరు? కీర్ స్టార్మర్. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హలోగ్రామ్ కరెన్సీ నోట్లను ముద్రించింది? జపాన్. జపాన్ రాజధాని టోక్యో. జపాన్ కరెన్సీ యెన్. బెంగళూరుకు చెందిన ది ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ ఆధ్వర్యంలో కిసాన్ కవచ్ దేనికోసం రూపకల్పన చేశారు? పొలాలకు పురుగుల మందులు వాడే క్రమంలో రైతుల రక్షణ చర్యలు తీసుకోవడం కోసం కిసాన్ కవచ్ను ఏర్పాటు చేశారు. నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? కేపీ శర్మ ఓలీ. ఇతన్ని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక పేరు ఏమిటి? ఎంవీసీ చేంజ్. ఇది అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సేవలను అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత? కేంద్ర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.74 లక్షల కోట్లని సీబీఆర్టీ పేర్కొంది. సీబీఆర్టీ చైర్మన్ రవి అగర్వాల్. 2054 సంవత్సరం నాటికి భారత జనాభా ఎన్ని కోట్లకు చేరనుంది? 170 crores. ప్రస్తుత భారత జనాభా 145 crores. ఇది 2054 సంవత్సరం తర్వాత 12% తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచ జనాభా 820 కోట్లు. 2100 సంవత్సరం నాటికి భారత జనాభా 150 కోట్లకు, ప్రపంచ జనాభా 2100 కోట్లకు చేరనుంది. మరికొన్ని కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.